బ్యూటీ ఇండస్ట్రీలోనే చాలా ఫేమస్. అండ్ ఆ హెర్బ్ వాడితే అసలు చనిపోరంటండి. సో, ఎన్నో విషయాలు నా మనసుకి మాటలొస్తే నేను తెలుసుకొని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే అలోవెరా గురించి మాట్లాడతాను. అలోవెరా ఎలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి అందులో. అసలు మనకైతే కొన్ని కొన్ని తెలీదు కూడా. ఓహ్! ఇలా అనుకుంటున్నారా? ఇన్ని జరిగాయా? అలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నీ గూడా నేను ఇందులో డిస్కస్ చేస్తాను. అండ్ కొన్ని తెలియని బెనిఫిట్స్ గురించి కూడా నేను చెప్తాననమాట. వీడియో మిస్ అవ్వకండి. వెల్కమ్ బ్యాక్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ ఫ్యాషన్స్ మనసుకి మాటలొస్తాయి. నేను స్టార్టింగ్ చెప్పాను కదండీ! ఈ హెర్బ్ వాడితే చనిపోరంట అని. అసలు యాక్చువల్ స్టోరీ అలోవెరా వెనకాల ఏంటంటే, అలోవెరా చాలా ఇయర్స్ బ్యాక్ నుంచి ఇండియాలోనే కాదు, ఈజిప్ట్‌లో కూడా వాడతారనమాట. ఈజిప్ట్ కింగ్స్ అనేవాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళతో పాటు ఈ అలోవెరా ఏదైతే ఉందో దాన్ని పెట్టేవాళ్ళంట. ఎందుకంటే దాన్ని ఒక ఇమ్మోర్టల్ ప్లాంట్ కింద వాళ్ళు ట్రీట్ చేసేవాళ్ళు. అంటే చనిపోయిన వాళ్ళెప్పటికీ కూడా చనిపోరు, తిరిగి రిటర్న్ బ్యాక్ వస్తారు అనే ఒక నమ్మకంతో దాన్ని ఒక ఇమ్మోర్టల్ ప్లాంట్ కింద ట్రీట్ చేసి, అక్కడ చనిపోయిన వాళ్ళ దగ్గర ఆ ప్లాంట్‌ని పెట్టేవాళ్ళంట. వాళ్ళెప్పటికీ బ్రతికే ఉంటారు. వాళ్ళు బ్యాక్‌కి వస్తారు అన్న ఒక ట్రస్ట్ అండ్ ఒక నమ్మకంతో. అది స్టోరీ. ఆయుర్వేదంలో అయినా సరే, మోడర్న్ సైన్స్‌లో అయినా సరే, ఈ అలోవెరా గురించి నిజంగా అమేజింగ్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. అలోవెరా ఏంటంటే, మన బాడీలో ఉన్న హీట్‌ని తగ్గించడానికి చాలా మంచి హెర్బ్ అనమాట. అంతేకాదు ఇక మన స్కిన్ కానీ, ఐస్ కానీ, హెయిర్ కానీ, స్టమక్ కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా మంచిగా వర్క్ అవ్వాలి అంటే, మన బాడీలో ఉన్న హీట్‌ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఆయుర్వేదం టర్మినాలజీ ప్రకారం ఒకలా ఉంటుంది. అండ్ మెడికల్ సైన్స్ ప్రకారం ఒకలా ఉంటుంది. నేను నార్మలైజ్ చెప్తున్నాను. రెగ్యులర్‌గా మన బాడీలో ఉన్న హీట్‌ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటే, అది బ్యాలెన్స్ అయితేనే మన కళ్ళు కానీ, మన స్కిన్ కానీ, మన హెయిర్ కానీ, మన బాడీ కానీ చక్కగా వర్క్ అవుతాయి. అలా బ్యాలెన్స్ చేసి మన బాడీలో ఉన్న హీట్‌ని తగ్గించడానికి కొన్ని హెర్బ్స్ ఎలా అయితే ఉపయోగపడతాయో, ఈ అలోవెరా అనేది కూడా ఒక మ్యాజిక్ లాగా ఉపయోగపడుతుందండి. అంత బాగా దానికున్న కూలింగ్ ప్రాపర్టీస్ వల్ల మన అలోవెరా జెల్ తీసుకోవడం వల్ల మన బాడీని కూల్ చేస్తుందనమాట ఎప్పుడైతే. అందుకనే మన బాడీలో హీట్ ఎక్కువైనప్పుడు అలోవెరా జెల్ గనక మీరు తీసుకుంటే డెఫినిట్‌గా అది హీట్‌ని తగ్గిస్తుంది. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటేనండి, ఏవైతే మన బాడీకి చలువ చేస్తాయో, కూలింగ్ ఉంటుందో, వాటిల్ని తీసుకోవడం వల్ల మన స్కిన్‌కి కూడా చాలా మంచిది. అంటే మన బాడీలో ఉన్న హీట్‌ని తగ్గించే కాంపోనెంట్స్ ఏవైనా సరే, ఏ హెర్బ్స్ తీసుకున్నా అవి మనకి స్కిన్‌కి మాత్రం చాలా బాగా ఉపయోగపడతాయన్నమాట. అంటే అది అలోవెరా జెల్ కావచ్చు, శాండిల్‌వుడ్ కావచ్చు, లేదా కోకోనట్ కూడా అంతే. ఇవన్నీ కూడా మన బాడీకి చల్లదనాన్ని ఎలా ఇస్తాయో, అవి తీసుకోవడం వల్ల మన స్కిన్‌కి కూడా చాలా మంచిదనమాట. అన్ని బెనిఫిట్స్ అయితే ఈ కూలింగ్ హెర్బ్స్ వల్ల మన బాడీకి ఉంటాయి. అంటే మన బాడీలో ఉన్న హీట్‌ని బ్యాలెన్స్ చేయడానికి ఇవన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయన్నమాట. అలోవెరా అనేది డైజెస్టివ్ సిస్టమ్‌కి చాలా మంచిదండి. అందులో ఉన్న ఒక కెమికల్ కాంపౌండ్ వల్ల మన డైజెషన్‌ని ఇంప్రూవ్ చేసి మెటబాలిజంని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుందంట. అందుకే అలోవెరా అనేది డైజెషన్‌కి మంచిది అని చెప్తారనమాట. అలోవెరా అనేది మనకెక్కడైనా సరే కాలిన, కట్టయిన అండ్ సన్ బర్న్స్ అంటారు కదా! వాటికి, గ్యాస్‌కి వీటన్నిటికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుందంటండి. ఎందుకంటే ఈ అలోవెరా జెల్‌లో హీలింగ్ ప్రాసెస్ అనేది చాలా బాగా ఉంటుంది. దీన్ని అప్లై చేయడం వల్ల మనకేదన్నా వూండ్ అయినా, కట్ అయినా ఇది హీలింగ్ ప్రాసెస్‌ని చాలా బాగా చేసి త్వరగా రికవర్ అయ్యేలాగా చేస్తుందనమాట. అండ్ అంతేకాదు ఇది స్కిన్‌లో డ్రైనెస్ రాకుండా మన బాడీని మాయిశ్చరైజ్ చేసి ఉంచుతుందనమాట ఈ అలోవెరా. అందుకే అలోవెరా మాయిశ్చరైజర్ కూడా వాడమని చెప్తారు. ఓకే. ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో కదా! ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది చెప్తానండి. దీన్నేంటంటే మాక్సిమం ఈ బెనిఫిట్స్ అన్నీ మనకి రావాలి అంటే జ్యూస్ ఫార్మ్‌లో తీసుకుంటే మంచిదంటండి. అది కూడా ఏంటంటే మీకు జ్యూస్ అని అమ్ముతారు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మంచి క్వాలిటీ ఆఫ్ జ్యూస్ మాత్రమే తీసుకోవాలి. అందులో ఎటువంటి షుగర్ కాంపోనెంట్స్ యాడ్ అవ్వకుండా, ఎటువంటి కెమికల్ కాంపోనెంట్స్ లేనివి చెక్ చేసుకొని మంచి క్వాలిటీ జ్యూస్ తీసుకోవడం వల్లే ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా మన డైజెస్టివ్ సిస్టమ్ కానీ అండ్ ఎనీథింగ్ నేను ఇప్పుడు చెప్పిన బెనిఫిట్స్ అన్నీ కూడా మనకి చాలా బాగా వర్కౌట్ అవ్వాలి అంటే ఇక్కడ అలోవెరా జెల్ తీసుకున్నామా అంటే తీసుకున్నాం కాదు.
మంచి క్వాలిటీ ఆఫ్ అలోవెరా జెల్ చెక్ చేసుకుని తీసుకుంటే మంచిది. సో, అలోవెరా జ్యూస్ తాగేవాళ్ళు డైలీ మార్నింగ్ టైం తాగితే చాలా మంచిది. అండ్ డైలీ మన డైట్‌లో మార్నింగ్ టైం అలోవెరా జ్యూస్‌ని ఇంత క్వాంటిటీ అని ఉంటుంది. అది మోడర్న్ సైన్స్ ప్రకారం కూడా ప్రూవ్ అయినయే కాబట్టి డాక్టర్‌ని అడిగినా సజెస్ట్ చేస్తారు. సో, మీరు ఒకసారి మీ ఫ్యామిలీ డాక్టర్స్‌ని అయినా సరే మీకున్న ప్రాబ్లమ్స్‌ని బట్టి ఒకసారి సజెషన్స్ తీసుకొని డెఫినెట్‌గా ట్రై చేయండి. ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ అనమాట. అండ్ ఇంకో విషయం రీసెంట్‌గా స్టడీస్‌లో కూడా ఈ రిజల్ట్స్ అన్నీ కూడా చాలా బాగా ప్రూవ్ అయ్యాయంట. సో, ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్న అలోవెరా జెల్‌ని మాత్రం ఇలాంటి మనకి కొన్ని టిప్స్ ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్పాను కదా! ఇలాంటి టైంలో మాత్రం కరెక్ట్‌గా గుర్తుపెట్టుకొని యూజ్ చేసుకోండి. సో, అదండి ఈరోజు నా మనసుకి మాటలొస్తే నేను మీతో షేర్ చేసుకున్న ఎన్నో మంచి విషయాలు ఈ అలోవెరా గురించి. సో, మీకు యూజ్ అయినయి అనుకుంటున్నాను. డెఫినెట్‌గా మీ డైలీ లైఫ్‌లో అవసరమైన దగ్గర అప్లై చేసుకోండి. సో, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ప్లేస్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే నేను తెలుసుకుని నాతో పాటు మీ అందరికీ కూడా ఎన్నో మంచి విషయాలైతే తెలియజేస్తాను. సో, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రేష్ఠ ఫ్యాషన్స్ మనసుకి మాటలొస్తే @connects to your heart. థ్యాంక్ యూ.